10 ఏళ్ళు తెలంగాణలో ఒక సెక్యులర్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది. ఆడబిడ్డలకు బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టుకున్నాం, రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. ఎన్నడూ మతం పేరిట విభజించే ప్రయత్నం చేయలేదు, కులం పేరిట చిల్లర రాజకీయం చేయలేదు. పేదవాడిని పేదవాడిగా చూసుకున్నాం, మన తమ్ముడు మన అన్న అనుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల మాదిరిగా సంక్షేమాన్ని అభివృద్ధి నడిపించినాం. హైదరాబాద్లోని గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం సిక్కు ఇసాయి క్రిస్టియన్ అనే వ్యత్యాసం లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవాళ కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మన మైనారిటీ సోదరులకు ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దానిని తిప్పికొట్టవలసిన బాధ్యత దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా మనం హైదరాబాద్లో మన ఐకమత్యమే వారికి బలం కావాలి. మీ అందరికీ నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒకటే, హైదరాబాద్ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం కోల్పోయింది నాకంటే బాగా మీకే తెలుసు. అన్ని భూముల ధరలు పడిపోయినాయి, మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డమాలన్నది, ఏ బిజినెస్ కూడా ఇవాళ బాగా లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్డప్లు ఇచ్చినా ఫ్యూచర్ సిటీ అని ఎంత అరిచినా ఆయననే ఫ్యూచర్ లేని నాయకుడు నీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో హైదరాబాద్ బాగుపడాలి అంటే, తెలంగాణ మళ్ళీ పట్టాలెక్కాలి అంటే ఉన్నది ఒకటే ఒక్క మార్గం, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవడం. ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండాని సెక్రటేరియట్ మీద ఎగరేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా కదం తొక్కుదాం.